ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అండి. ఎంత కష్టం అంటే ఈ లోకానుసారమైన జ్ఞానముతో ఆ మాటలు మనం అర్థం చేసుకోలేము. ఆయన చెప్పిన చాలా మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన 3.5 సంవత్సర బోధలో ఎన్నో విషయాలు ఆయన చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఈ లోకపు జ్ఞానంతో వాటిని మనం అర్థం చేసుకోలేము. ఆయన చెప్పినలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పిన మాటల్లో ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యేసుప్రభు వారు అంటున్నాడు స్వయంగా, కాలమును బట్టి చూస్తే, ఈ తరమును బట్టి చూస్తే ఈ లోకపు అనగా దేవుని కుమారుల కంటే ఈ లోకపు కుమారులే చాలా తెలివైన వారు. మరలా చెప్తున్నాను, ఈ తరమును బట్టి చూస్తే దేవుని కుమారుల కంటే లోకపు కుమారులే చాలా తెలివైన వారు. మరలా మీకు అర్థం అవ్వాలంటే కనుక క్రైస్తవులు కానివారే చాలా తెలివైన వారు, జ్ఞానము కలిగిన వారు, యుక్తపరులు అని కూడా యేసు ప్రభు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడండి. ఈ మాట మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? ఏంటి మన ప్రభు చెప్తున్నట్టు ఈ మాట యేసు ప్రభు వారు చెప్తున్నారంటే అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుచున్న మాట. ఒకసారి మనము వచనాలను చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనం మనం జాగ్రత్తగా చదివితే, ఆ న్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు ఎత్తుగా నడుచుకునునని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకునెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తపరులై ఉన్నారు. యేసు ప్రభు ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా చక్కటి సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్టు కూడా. ఇది నార్మల్గా అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చే వాళ్ళకి అర్థం కాదు, కానీ బైబిల్ ఎక్కువ చదువుకుని మారు మనసు పొందిన వారికి మాత్రమే అర్థమయ్యే సబ్జెక్టు ఈ లూకా సువార్త 16వ అధ్యాయం. ఇవాళ సబ్జెక్ట్ నేను చెప్పట్లేదు, తర్వాత చెప్తాను. అయితే ఇందులో ఒక మాట మనం తీసుకున్నాం. ప్రభు అంటున్నాడు, ఈ తరమును బట్టి చూస్తే వెలుగు సంబంధులు కంటే, వెలుగు సంబంధులు అంటే క్రైస్తవులు, ఈ లోకపు సంబంధులే తమ తరమును బట్టి చూడగా యుక్తపరులై ఉన్నారు, జ్ఞానము కలిగి ఉన్నారని ప్రభువు చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ సందర్భము, ఇక్కడ స్టోరీ, ఇక్కడ జరిగిన సందర్భం అంతా వేరైనప్పటికీ కూడా ఇది మరొకసారి మీకు చెప్తాను. ఒక మాట తీసుకుని మూలవచనంగా మరొక సబ్జెక్టులోకి వెళ్తూ ఉన్నాను. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఈ తరమును బట్టి చూడగా మరి దేవుని కుమారుల కంటే లోకపు కుమారులే చాలా తెలివైన వారు, యుక్తపరులని. ఆ మాట నిజమే అని ఈరోజు క్రైస్తవుడిగా మనం కూడా ఒప్పుకోవాలి. చూడండి, ఇది మనకు అర్థం కావాలంటే లోకంలో ఒక విషయాన్ని మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం మొదలుకొని గ్రామాల్లో జరిగే పంచాయతీ ఎలక్షన్ వరకు కూడా మనం చూసుకుంటే లోకపు కుమారులు మనకు కొంతమంది కనపడతారు. లోకానికి సంబంధించిన కుమారులు వారు ఎలా ఉంటూ ఉంటారంటే, ఎలక్షన్లు అయ్యేకు ముందు ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటారు, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో పార్టీ గెలుస్తుంది కదండి. కేంద్ర ప్రభుత్వం మొదలుకొని పంచాయతీ వరకు నేను చెప్తూ ఉన్నాను. ఏ వ్యక్తి అయితే గెలిచాడో అదొక ప్రెసిడెంట్, లోకల్ ప్రెసిడెంట్ కావచ్చు, అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ, సీఎం గారు, ప్రధానమంత్రి దాకా మనం చూసుకుంటే ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే నగ్గుతారో వారు పక్షంగా కొంతమంది లోకపు కుమారులని, వారు లోకపు తెలివైన వారు అంట కదండి. లోకంలో ఉన్న చాలా మంది జ్ఞానవంతులు, తెలివైన వారు ఏం చేస్తారంటే, ఎవరైతే నెగ్గారో, ఎవరైతే ఎలక్షన్లో విజయం సాధించారో వాళ్ళ పక్కకి వెళ్ళిపోతుంటారు. చూడండి, అప్పుడు దాకా కనబడేటతను, అప్పుడు దాకా ఆ వ్యక్తి దగ్గర తిరగడు, అప్పుడు దాకా పంచాయతీ ప్రెసిడెంట్ గారి దగ్గర ఉండడు, అప్పుడు దాకా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండడు, అప్పుడు దాకా సీఎం గారి దగ్గర ఉండడు, అప్పుడు దాకా ప్రధానమంత్రి కూడా తిరగడు. కానీ ఎప్పుడైతే ఆ పార్టీ నగ్గిందో వెంటనే జంప్ అయిపోతుంటాడు, వారు పక్షంగా ఉంటాడు. రీజన్ ఏంటంటే, అతని లోకపు కుమారుడు చాలా జ్ఞానవంతుడు, యుక్తపరుడు, తెలివైన వాడు. రీజన్ ఏంటంటే, అతడు ఎందుకు వెళ్ళిపోతాడంటే, నెగ్గిన వ్యక్తితో మనం కూడా ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి.
లాభాలు ఉంటాయి కదండి. వాస్తవంగా కూడా చూసుకుంటే నెగ్గిన వ్యక్తి కూడా తిరిగితే మనకేదో పదవి ఇవ్వచ్చు, సమస్యల నుంచి కాపాడవచ్చు. అధికార ప్రభుత్వం కూడా మనం తిరిగితే ఎన్నో లాభాలు కదండి. ఏదో పోలీసులు ఏదో విషయంలో పట్టుకున్నా కూడా ఫోన్ చేస్తే కాపాడుతాం. రకరకాలుగా చూసుకుంటే నగ్గిన అధికారం ఉన్న వ్యక్తితో మనము గనక కలిసి ఉంటే, వారితో సహవాసం చేస్తూ ముందుకెళ్తే, వారితో స్నేహం చేస్తూ కనుక మనం ముందుకెళ్తే చాలా లాభాలు ఉంటాయి. ఈ యొక్క ఉద్దేశం కూడా ప్రభు అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే లోకపులో ఉన్న కుమారులు, లోకపు వ్యక్తులు చాలా యుక్తిపరులుగా తెలివైన వారుగా ఉన్నారు అనే ఒక అంశాన్ని కూడా ప్రభు అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నిజమే, ఇది లోకానుసారమైన కుమారులు చేస్తున్న పనులు. ఇటువంటి వారు పరలోకం వెళ్తారా, నరకం వెళ్తారా అనేది నా సబ్జెక్ట్ కాదు. అంటే వాళ్ళు యుక్తంగా ఉన్నారు, తెలివిగా ఉన్నారని చెప్పుకుంటున్నాం అంతే. ఇలా చేసిన వారు మంచోళ్ళు, వాళ్ళది పరలోక రాజ్యం అని యేసుప్రభు బోధ కాదు, నా బోధ కూడా కాదు. అంటే అంత తెలివిగా ఉంటారు లోకంలో ఉన్న కుమారులు అనే భావజాలాన్ని అక్కడ ప్రభు చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే మనం ఎవరు ఇప్పుడు? క్రైస్తవులము. ఎవరి కుమారులు? మనము దేవుని కుమారులం కదండి. క్రైస్తవులము దేవుని కుమారులము, దేవుని బిడ్డలము, దేవుని ప్రభుత్వానికి మనము అందులో ఉన్న మనము సైనికులము, మనందరం కూడా. లేకపోతే ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. అయితే ఇవాళ లోకపు కుమారులు మనము పోలుసుకుంటే, లోకపు కుమారులు అధికార పార్టీ వైపునే తిరగచ్చు, వారితోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు వాస్తవానికి ఎలాగుంటాడు? పేరుకు మనం క్రైస్తవులమే, పేరుకు మనం దేవుని బిడలమే, కానీ దేవునితో ట్రావెల్ చేయగలుగుతున్నామా? దేవునితో నడవగలుగుతున్నామా? దేవుని ప్రభుత్వం కింద మనం పనిచేయగలుగుతున్నామా? అసలు దేవునికి మనకు కనెక్టింగ్ ఏమైనా ఉందా? చాలా మంది క్రైస్తవులమని చెప్పుకుంటాం, కానీ దేవునికి వారికి ఏమాత్రం సంబంధం ఉండదండి. దేవుడు ఎవరో మనం ఎవరమో నామకార్థపు క్రైస్తవులు అంటాం కదండి. వాళ్ళు ఏదో ఆదివారం వెళ్తారు, వస్తారు, కొంతమంది ఆదివారం కూడా వెళ్ళరు. ఇలా చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. పేరుకు క్రైస్తవులు అంతే, కానీ ప్రభుతో స్నేహము చేయరు, ప్రభుతో సహవాసము చేయరు, ప్రభుకి వారికి ఏమాత్రము సంబంధం ఉండదు. చూడండి, ఈ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 22 అధ్యాయము 21 వచనం మనం చదువుకుందాం. ఇక్కడ తెమానీయుడిని ఎలిపేజు ఇలా మాట్లాడుతున్నాడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును. ఆయన నోట ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునము, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడలా అంటున్నాడండి. చూద్దాం కిందకి, ఇంకా నేను చెప్తాను. ఈ రెండు మాటలు మనం జాగ్రత్తగా చూస్తే కనుక భక్తులు అంటున్నాడు, దేవునితో సహవాసము చేసిన ఎడల మనకి ఏం కలుగుతుందంట? ఒకటి సమాధానము కలుగుతుంది, 2 మేలు కలుగుతుందంట. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పిన సందర్భాన్ని బట్టి ఒక నగ్గిన ఒక ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు పక్కగా తిరిగే వారికి ఎన్నో లాభాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎవరైతే అధికార ప్రభుత్వంలో ఉన్నారో వారు కూడా తిరిగితే లోకానుసారంగా ఎన్నో లాభాలండి. అలా సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది, లెక్క పెట్టలేవు. ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అధికార పార్టీతో తిరిగి సంపాదించిన వారు ఎంతో మంది ఉన్నారు, సంపాదించుకున్నారు కదండి. అయితే క్రైస్తవులమైన మనము లోకానుసారంగానే వాళ్ళకే అన్ని పాయిదాలు ఉంటే, అన్ని బెనిఫిట్స్ ఉంటే, అన్ని లాభాలు ఉంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుని బిడ్డలైన మనము దేవునితో నడుస్తున్నామా? దేవునితో సహవాసం చేస్తున్నామా? దేవునితో స్నేహం చేస్తున్నామంటే చాలా మంది అసలు వెళ్తానండి, ప్రార్థనకి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటానండి, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటానండి, పడుకునే ముందు ఒక వచనం చదువుకుంటానండి, ఒక వచనం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుంటాను, అంతకుమించి నాకు టైం లేదండి. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఏమని చెబుతుంది? ఆయనతో సహవాసము చేసిన ఎడల. సహవాసము అనగా చాలా అర్థాలు వస్తాయి. స్నేహము, సహవాసము, ఒకరితో కలిపి నడవటము, చాలా అర్థాలు వస్తాయండి. దేవునితో సహవాసము చేయటం అనగా
దేవునితో కలిసి నడవటము, దేవునితో స్నేహము చేయటము, దేవునితో కలిసి ముందుకు వెళ్ళటము. కొంతమంది అంటారు, ఒరే వాడికి చెప్పకుండా ఏం చేయడరా బాబు, అసలు ఇద్దరు మంచి దోస్తీలు, అస్సలు ఏం చేయడు, అసలు వాడికి చెప్పకుండా ఏమీ చేయడు, ఎందుకని మంచి స్నేహం వాళ్ళది, చక్కటి సహవాసం రాలది అంటాం, చక్కటి సహవాసం వాళ్ళది అంటూ ఉంటాం. ఈ రోజున క్రీస్తుతో సహవాసం కనుక మనం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రితో మనం సహవాసం చేస్తే, పరిశుద్ధాత్ముడు ద్వారా మనము ప్రేరేపించబడి ఆ దేవునితో సహవాసం చేసి మనం ముందుకెళ్తుంటే గనక నిజంగా అలా ఉన్నవారమైతే మనకి ఏం కలగాలి చెప్తున్నాడు. నీకు సమాధానము కలుగును, అలాగును మేలు కలుగును. మనకు సమాధానము కలగాలన్నా, మనకు మేలు కలగాలన్నా ఈ రెండు మనిషికి చాలా అవసరం కదండి. మనం భూమి మీద ఉన్న మనము, ఈ మట్టి శరీరంలో ఉన్న మనము, భూమి మీద బ్రతుకుతున్న మనకి ప్రాముఖ్యంగా కావలసింది మనకి ఏంటంటే, ఒకటి సమాధానము, రెండు మేలు. రెండు రావాలి. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఏం చేస్తున్నా అది ఫలించాలా వద్దా? ఫలించాలి. చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో ప్రారంభిస్తారు, పూర్తి చేయలేరు. చాలా జీవితంలో కూడా ఎన్నో కార్యాలు జరగవు, అద్భుతాలు జరగవు. అప్పుడు వాళ్ళు బాధపడతారు, చింతపడిపోతున్నారు, వేదన పడిపోతూ ఉంటారు. ఎందుకు ఏమి జరగవట్లేదు, మా జీవితాలు ఎందుకు ఇలాగున్నాయని చాలా మంది కృంగిపోతున్న వారుగా మనకు కనబడుతూ ఉంటారు కదండి. చాలా మంది కనబడతారు, లేదా కనబడతారు. వాక్యం చెబుతుంది, ప్రభువు చెప్పుచున్నాడు ఇక్కడ దేవుని భక్తుడు చెప్పుచున్నాడు, మనము దేవునితో సహవాసం కనుక చేస్తే, సహవాసం అనగా దేవునితో స్నేహము చేయటము, సహవాసము చేయటము. సహవాసం అనే దేని గుర్తు అంటే, ఆయనకి చెప్పకుండా మనం ఏమి చేయకూడదు. దేవుడు చెప్పనివి చేయకూడదు, చెప్పిని చేయాలి. మీకు అర్థమైందా లేదా? దేవుడు చెప్పనివి చేయకూడదు, చెప్పిని కూడా చేయాలి. కొంతమంది చెప్పని చేయరు, చెప్పింది చేయరు, చేయమన్నాయి చేయరు. కొంతమంది చేయొద్దన్న పనులు చేస్తుంటారు. ఆ ప్రియ సహోదరులారా, దేవుడు ఏమి చేయొద్దంటున్నాడో అవి చేయకూడదు, ఏమి చేయమంటున్నాడో అవి కూడా మనం చేయాలి. అప్పుడు నీకు నాకేం కలుగుతుంది? ఒకటి మనకి ఏం కలుగుతుంది అంటే, మనకి సమాధానము కలుగుతుంది, రెండు మేలు కలుగుతుంది. ఎవరికి వద్దండి వాళ్ళ సమాధానం? చాలా మంది పైకందరూ బాగా మాట్లాడుతుంటాం, కానీ ప్రతి మనిషి జీవితంలో సమాధానం లేని పరిస్థితులు. ఒక గంట బాగుంటుంది మన జీవితం, ఒక గంట బాగోదు. రీజన్ ఏంటంటే, వస్తున్న సమస్యలు, వస్తున్న బాధలు, వస్తున్న కష్టాలు. ప్రతి గంటగా కూడా మన లైఫ్ చూడండి, ఒక గంట బాగుంటాం, గంట బాగం. రీజను వస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి, వస్తున్న బాధలు ఎన్నో ఉన్నాయి. వీటిని బట్టి సమాధానం లేని వారుగా మనం ఉన్నాం, శాంతి లేని వారుగా ఉన్నాం, నెమ్మది లేని వారుగా మనం ఉన్నాం. మనకి నెమ్మది, శాంతి, సమాధానం మనకి ఎప్పుడు కలుగుతుందంటే, ఆ ప్రభుతో స్నేహం చేసినప్పుడు, ఆ ప్రభుతో కలిసి నడిచినప్పుడు, ఆ ప్రభుతో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానం కలుగుతుందని దేవుని లేఖనము, దేవుని వాక్యము చెప్పుచున్నది. రెండు మేలండి, చాలా మేలు ఉన్నాయి. ఫస్ట్ మేలు, ప్రధానమైన మేలు ఏంటంటే మన ఆత్మరక్షణ. నిన్ను రక్షించుకుంటావు, నీ ఆత్మకు రక్షణ వస్తుంది, నీ భర్తకు రక్షణ వస్తుంది, నీ భార్యకి రక్షణ వస్తుంది, నీ పిల్లలకు రక్షణ వస్తుంది. మొట్టమొదటిగా క్రీస్తు నమ్ముకోవటం వల్ల మనిషికి కలిగే ప్రధానమైన మేలు ఏంటంటే ఆత్మకు రక్షణ. ఆత్మరక్షణ ఏం చేస్తుంది? పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. రెండవది, ఈ లోకంలో బ్రతకడానికి మనకు కావాల్సిన కొన్ని వనరులు కావాలి. డబ్బు కావాలి, ఇల్లు కావాలి కదండి. ఇప్పుడు పెళ్లి కాని వారికి పురుషులు ఉన్నారు, పెళ్లి కాని వారికి భార్యలు కావాలి, పెళ్లి కాని స్త్రీలకు భర్తలు కావాలి, పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి. ఇలా చెప్పుకుంటే మన కుటుంబ వ్యవస్థలో ఎన్నో వనరులు కావాలి, ఎన్నో మేలులు కావాలి. ఈ మేలులన్నీ జరగాలన్నా కూడా ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో స్నేహము చేయాలి. సరే, మీరు ఒక డౌట్ అడగొచ్చు, యేసు ప్రభు నమ్ముకోని వారు కూడా ఎన్నో మేలు జరుగుతున్నాయి లోకంలో, అందులో ఏమాత్రం డౌట్ లేదు. యేసుక్రీస్తు నమ్ముకోకపోయినా లోకంలో అనేకమైన మేలులు, అనేకమైన జరుగుతుంటాయి, జరగవనేది కాదండి. కానీ యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల కలిగే ప్రధానమైన కారణం పరలోక రాజ్యం అయితే, ఈ లోకంలో ధనము, డబ్బు ఇవన్నీ కూడా కలుగుతాయి. అయితే డబ్బు, ధనం ఉన్నంత మాత్రాన మయ్యని ఒకటి కదువు వచ్చేస్తుంది మనకి, సమాధానము. క్రైస్తవులు కాని వారు కూడా డబ్బు ఉంది,
క్రైస్తువులు కాని వరకు కూడా ధనం ఉంది, క్రైస్తువులు కాని వారు కూడా గృహాలు ఉన్నాయి, ఎన్నో పిల్లలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు అడుగు చూడండి, వాళ్ళని మెదుపు చూడండి, వారికి సమాధానం ఉన్నదా? వారికి నిరీక్షణ ఉందా? లేదు. అందుకే మన పూర్వీకులు ఎన్నో పాటలు పాడుకుంటూ వచ్చేవారండి. ఒక ఆయన ఇలా పాడారంట పాట. ఆ పాట ఏంటంటే అడుగుతున్నాడు, ఒరే ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా. మబ్బులు ఎందుకు పట్టాలరా అంటే, ఒరే వర్షం కురిసేటందుకురా. వర్షాలు ఎందుకు కురవాలరా, పంటలు పండేటందుకురా. పంటలు ఎందుకు పండాలరా, ఒరే మన కడుపులు నిండేటందుకురా. కడుపులు ఎందుకు నిండాలరా, మనము బ్రతికేటందుకురా. ఒరే మనం ఎందుకు బ్రతకాలరా, ఒరే మనం ఎందుకు బ్రతకాలా, ఆఖరికి చచ్చేటందుకురా. మీకు అర్థమవుతుందండి? మన పూర్వీకులు పాడుకున్న ఒక పాటలో అర్థం ఏంటంటే, ఒకడు అడుగుతున్నాడు మరొక ఆయన్ని, మనం ఎందుకు బతకాలి, ఎందుకు పండుతున్నాం, ఎందుకు బతుకున్నాం, లాస్ట్కి చెప్పాడు ఆ పాటలో లాస్ట్ ఉద్దేశం, ఎందుకు తినాలరా, ఎందుకు బతకాలంటారా, ఆఖరికి మనం చచ్చేటందుకురా అన్నాడు ఒక ఆయన. అంతటితో క్లోజ్, జీవితం అయిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం ద్వారా ఈ లోకంలో ప్రతి వనరులు నీకు దయచేస్తాడు. నీ చేతి పనిని దీవిస్తాడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి పనిని అభివృద్ధి పరుస్తాడు. కానీ సమయం పట్టవచ్చు అంతే. లేట్ అవ్వచ్చేమో కానీ దీవించువాడు, అభివృద్ధి పరిచేవాడు, నీ చేతుల కష్టాజీతాన్ని ఆశీర్వదించేవాడు దేవుడు. అందుకే బైబిల్ ఎలా చెప్తుంది, నీ చేతుల కష్టాజీతానైనా ఆశీర్వదిస్తాడంటండి. కష్టపడకుండా ఆశీర్వదింపబడిన వారు లేరా లోకంలో? బోలు మంది ఉన్నారు. వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి, విజయమాలియా తెలుసు కదండి, విజయమాలియా అన్నవాడు కష్టజీవి ఏమీ కాదు, ఒక్క విషయంలో కష్టపడతాడు అంతే. ఎలా మోసం చేయాలి, ఏ రకంగా మోసం చేయాలి అనే విషయంలో కష్టపడతాడు. వాడు ఏ పనికి వెళ్ళడు. వాడు మన ఇండియా ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గరగా 7,000 కోట్లండి. 7,000 కోట్లు, ఒక కోటి కూడా లేదు మన దగ్గర. 7,000 కోట్లు అప్పుగా తీసుకుని, అప్పు ఎగగొట్టి కొట్టకుండా విదేశాలకు వెళ్ళిపోయి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు యేసుప్రభుని నమ్ముకోలేదు. మరి వాడు శుభ్రంగా బ్రతుకుతోలేదా? ప్రజల సొమ్ము, నీ ధనము నా ధనం మనందరి ధనము కూడా పట్టుకుపోయి సినిమా హీరోలతో డ్యాన్సులు వేసుకుంటూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. రీసెంట్గా మొన్న ఏం జరిగిందంటే, కేంద్ర ప్రభుత్వం లాస్ట్ బడ్జెట్లో మరి అప్పంతా ఎవడు కడతాడు కేంద్ర ప్రభుత్వానికి? అతనిది ఇంకా చాలా మంది ఉన్నాయి. ఈ బాబతులన్నీ కూడా 1,40,000 కోట్లు ఏనండి. నేను పూర్తిగా కరెక్ట్గా చెప్పలేను కానీ 1,40,000 కోట్లు ఇటువంటి బాబతులు. వీళ్ళందరూ కూడా బాబతులు, ఏ బాబతులండి. సినిమా యాక్టర్ నాగార్జున గారు కూడా 300 కోట్లు అంటండి అప్పు తీసుకుని కట్టలేదంట. ఇది కూడా నేను విన్నాను న్యూస్లో, నిజం, ఇదేమో అబద్ధం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. 1,000 కోట్లు ప్రభుత్వం దగ్గర తీసుకుని కట్టకుండా ఎగ్గొట్టిన బాబతులు ఇవన్నీ. ఇప్పుడు ఆ అప్పు ఏం చేశారంటే రీసెంట్గా అందరికీ సమానంగా పనిచేశారు. మరి మనం తక్కువ మంది ఉన్నారంటే మన ఇండియాలోని, మన దేశంలో ఎంతమంది జనం? 140 కోట్ల మంది. మనిషికి వేశారు అంతే. మనిషికి 1,000 రూపాయలు 2,000 రూపాయలు చెప్పిన కొడితే అందరికి వాటా పనిచేశారు. మనం కట్టాలన్నమాట. అర్థమైందండి? వాళ్ళు విలాసాలు చేసింది మనం కట్టాలి. అంటే పాపం ఎలాగుంటుందంటే, ఒకడు పాపం చేస్తే అందరి మీద పడుతుంది అనమాట. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోకుండా కూడా సంపాదించుకోవచ్చు ఇలాగా, వారిని కొట్టి వీరిని కొట్టి అందరి మీద ఆధారపడి. కానీ యేసు ప్రభు కూడా దీవిస్తాడు, యేసు ప్రభు కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడైనా, ఎవరిని దీవిస్తాడైనా? ఎవరిని దీవిస్తాడు? చేతులు కష్టపడిన వారిని, కష్టపడి ఎవరైతే పని చేసుకుంటారో అటువంటి చేతుల కష్టాజీతాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ కష్టపడి పని చేసేటప్పుడు కూడా మనం యథార్థంగా పనిచేయాలంట. నీతిగా యథార్థంగా మనం పనిచేస్తున్నప్పుడు ఆ చేతుల కష్టాజీతాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. అంటే క్రైస్తవులు కష్టపడి పని చేయటమా? ఏ జాబులు చేయకూడదా? లేకపోతే వ్యాపారం చేయకూడదు? ఏదైనా చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, ఎన్ని పనులైనా నువ్వు చేసుకోవచ్చు. వాటిని యథార్థంగా చేస్తే వాటిని ఆశీర్వదించేవాడు యేసుక్రీస్తు ప్రభు. అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ఆయన ఆశీర్వదించేవాడు. మనకు వనరులు కావాలి కాబట్టి దీవించేవాడు. దీవెన యేసుప్రభు ఇచ్చినా వస్తుంది, యేసుప్రభు ఇవ్వకపోయినా వస్తుంది. మరలా చెప్తున్నాను, డబ్బు, ధనము, భార్యలు, భర్తలు, ఇలా కుటుంబంలో లోకములో ఉన్న ఆశీర్వాదం అంతా కూడా యేసుప్రభు ఇవ్వగలడు. యేసుప్రభు కాకుండా కూడా సంపాదించుకోవచ్చు. యేసుప్రభుని కాకుండా సంపాదించుకుంటే వాడు లాస్ట్ ఏమవుద్ది మీకు తెలుసు కదండి.
అక్రమము చేయువారలారా నా యొద్ద నుంచి పొండి అన్నాడు. యేసు ప్రభు ద్వారా నువ్వు సంపాదించుకుంటే అది పాపము కాదు. యేసు ప్రభును కాకుండా లోకమును మనుషులను పాడు చేసి నీ ఇష్ట ప్రకారంగా సంపాదిస్తే అది మోసం. మూడో వ్యక్తులు ఉన్నారు కదా, మరి యేసు ప్రభును కాకుండా, యేసు ప్రభుని వెంబడించకుండా, మోసం చేయకుండా కూడా సంపాదించిన మూడో జాతి ఉంది. వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో, లేరని అంటానికి లేదు. అయితే ఇవన్నీ మనం ఓవర్గా చూసుకుంటే కనుక సంపాదన దేవుడు ఇవ్వగలుగుతాడు, లోకంలో కూడా సంపాదించుకోవచ్చు. కానీ సమాధానం అనేది దేవుడు మాత్రమే ఇవ్వాలి. మీకు అర్థమైందా పాయింట్? సమాధానం అనేది దేవుడు మాత్రమే ఇవ్వాలి. అది దేవునితో సహవాసం చేస్తేనే వస్తుంది, దేవునితో స్నేహం చేస్తేనే వస్తుంది. మరొక వచనం చూద్దాం, చూడండి ఒక్కసారి. పౌలు గారు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు చూడండి. 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. ఎలాగంటండి? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. అంటే మనము ఎవరితో సహవాసం చేయాలి? క్రైస్తవులు అనేవారు ఫస్ట్ దేవునితో సహవాసం చేయాలి కదండి. చాలా క్లియర్గా చెప్పేసాడు యోబు గ్రంథంలో. దేవునితోనే సహవాసం చేయాలి, దేవునితోనే స్నేహము చేయాలి. మరి అలాగని మనుషులతో స్నేహం చేయొద్దా? మనుషులతో మాట్లాడొద్దా? మనుషుల్ని ప్రేమించొద్దంటే దేవుడు అలా చెప్పట్లేదండి. తప్పనిసరిగా బైబిల్ అంటది, ఒక యోహాను రాసిన మొదటి పత్రికలో, కనబడే మనిషిని ప్రేమించలేని నీవు దేవుడిని ఏం ప్రేమిస్తావు? దేవుడు కనబడ్డు కదా అని స్ట్రైట్గా చెబుతాడు. కాబట్టి కనబడుతున్న మనుషులతో స్నేహము చేయాలి, కనబడుతున్న మనుషులతో ప్రేమించాలి, వారితో సంతోషంగా మనం జీవించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దుష్ట సాంగత్యము. నీ ఆత్మీయ జీవితాన్ని చెరిపే కొన్ని దుష్ట సాంగత్యం ఉంటుంది, నీకు తెలిసిపోతుందండి, మనకు తెలిసిపోతుంది. ఆ దుష్ట సాంగత్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రార్థన చేసుకోనివ్వదు, వాక్యాన్ని చదువుకోనివ్వదు, ఆత్మీయంగా బలపడనివ్వదు, బలహీనపరుస్తూ ఉంటారు. నీ జీవితంలో ఎక్కడో ఉండరు. శత్రువు ఎక్కడో ఉండడు, శత్రువు పాకిస్తాన్లో ఉండడు, శత్రువు అమెరికా దేశంలో ఉండడు, శత్రువు నీ ప్రక్కగానే ఉంటాడు, శత్రువు నీ పక్కగానే ఉన్నది గమనించాలి. అది నీ స్నేహితులు కావచ్చు, నీ స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా నీ ప్రక్కగానే ఉంటారు. వాళ్ళు ఎవరన్నది ఒకసారి ఆలోచించుకో. వాళ్ళని ఆత్మీయంగా ఎదగనివ్వరు. అది దుష్ట సాంగత్యం అంటే నువ్వు ఎక్కడో ఆలోచించుకోకు. వాళ్ళు దుష్టులను మనకు తెలిసినప్పుడు, దుష్టముగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మనం బలహీనపరుస్తున్నప్పుడు, వారి ద్వారా దేవునికి నీకు ఎడబాటు వస్తున్నప్పుడు ఆ సాంగత్యం నీకు ఎందుకు? అటువంటి వారు నీ జీవితంలో ఎందుకు అవసరమా? పరలోక రాజ్యము చేరకుండా చేసే సాంగత్యము, పరలోక రాజ్యం వెళ్లకుండా చేసే సాంగత్యం మనుషులైనా ఎవరైనా సరే అటువంటి వారు నీ జీవితంలో ఎందుకో అని ప్రభు అడుగుచున్నాడు. అది నీకు మేలా? అది నీకు సమాధానమా? అది నీకు మంచిదా అంటే మంచిది కాని దాన్ని నీ వద్ద నుంచి ప్రారవేయని ప్రభు చెప్పుచున్నాడండి. కిందకి ఇంకా మనం చదువుకుంటే చక్కటి మాట మనకు కనబడి, నీతి ప్రవర్తన గలవారై మేర్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటే ఈ మాటలు చెప్పుచున్నాను. దేవుని మాటలు సిగ్గుపరిచే మాటలు, మీకు నాకు మనందరికి కూడా చెప్పుతున్నాను కదని నాకు తగలదనుకోవద్దు, నాకు కూడా తగులుతాయి మాటలు అందరికీ. ఏమి లేదంటమ్మా, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అంటే ఇప్పుడు దేవునితో స్నేహం చేయాలని, దేవుడు ఉన్నాడని, దేవునితో సమయాన్ని గడపాలని, అది ప్రార్థన జీవితం గడపాలని, వాక్య జీవితం గడపాలని, ప్రభు మందిరములో గడపాలని, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, అతనితో స్నేహం చేయాలన్న విషయము, ఆ దేవుని గూర్చిన జ్ఞానము కొంతమందికి ఉండదు. ఎటకారిస్తారు మనం. ఏడేంటారు బాబు, అత్తమడ్డి ప్రార్థన అంటాడు, అత్తమడ్డి వాక్యం అంటాడు, అత్తమడ్డి ప్రేయర్కి వెళ్ళాలంటాడు, ఉపవాస ప్రార్థన అంటాడు, సువార్త అంటాడు. మెంట్ల వీడికి తెంగరోడా రకరకాలుగా బలహీనలు పరుస్తూ ఉంటారు. మరొక వీవిలో వస్తారు కొంతమంది, చాలా పరిశుద్ధుడైపోయాడు, పరిశుద్ధురాలు అయిపోయింది, ఎలాగొస్తారో తెలియదు కానీ దేవుని గురించి జ్ఞానము లేని వారు నిన్ను బలహీనపరుస్తూ ఉంటారు. దేవుళ్ళు ఎదగనివ్వరు. ఎందుకు ఎదగనివ్వరు? వాళ్ళు దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, వారికి దేవుని జ్ఞానము లేకే నశించిపోతున్నారు. కాబట్టి వారితో పాటు నువ్వెందుకు నశించిపోవాలి? వారితో పాటు నేనెందుకు నశించిపోవాలి? వారితో పాటు మనందరం ఎందుకు నశించిపోవాలి?
అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పు. నీకున్నదే కొంచెం విశ్వాసం, మనకున్నదే కొంచెం ప్రార్థన, మనకున్నదే కొంచెం వాక్యం. మనం దేవునితో స్నేహం చేసేదే ఒక పావుగంట అరగంట. మరి లోకంతో ఎంతకాలం స్నేహం చేస్తాం మనం? చూడండి, లోకముతో స్నేహం మనకి దగ్గర దగ్గర చాలా గంటలు ఉంటుంది. ఒక రోజులో చాలా గంటలు లోకంతో స్నేహం చేస్తాం మనం, లోకంతో గడుపుతాం మనము. దీని గురించి యాకోబు చెబుతున్నాడండి. చదువుతున్నా నాకే భయం వేస్తుంది మాట చదువుతుంటే. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అయ్యి బాబు, ఈ మాట ఎంత భయం వేస్తుందంటే క్రైస్తవులైన మనందరికీ కూడా. ఈ లోక స్నేహము దేవునితో వైరం అంట. ఈ లోకముతో స్నేహము చేయటము ద్వారా ఎవరికి శత్రువు అయిపోతున్నామో మనం ఎవరికి శత్రువు అయిపోతున్నాం? దేవునికే శత్రువు అయిపోతున్నామంట. ఏమండి, ఈ లోకములో మనకంటే చిన్నవారు మనకు శత్రువులు మనకేమీ కాదు. మనకంటే పెద్దోళ్ళు శత్రువులు అయితే పొజిషన్ ఏంటి? ఉదాహరణకి ఒక ఊర్లో ఒక ప్రెసిడెంట్ గారికి ఎమ్మెల్యే శత్రువు అనుకోండి. ఇంకా ఆ ప్రెసిడెంట్ పరిస్థితి ఏంటి? ఆ ఎమ్మెల్యే ఎప్పుడు ఇరికించేస్తాడో ప్రెసిడెంట్ని ఇరికించేస్తాడు కదండి. ఎందుకంటే ప్రెసిడెంట్ గారి కంటే ఎమ్మెల్యే పెద్దోడు కదా. మరి మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను. అలాగే మనుషులు మనం ఎంతటి వారము? దావీదు అంటాడు, అయ్యా నువ్వు కలగజేసిన ఆకాశ నక్షత్రములు చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడి ఆ పాటు వాడు. అంటే దేవుడు కలగజేసిన ఆకాశ నక్షత్రములు చూస్తున్నప్పుడు, ఆ భూమి, ఆ నింగి నేల చూసినప్పుడు మనుషులను జ్ఞాపకం చేసుకోవడం మనం ఏపాటి వాళ్ళము? మన జీవం ఏపాటిది? మనం ఎంతటి వారము? మన బ్రతుకు ఏపాటిది? ఇటువంటి చిన్న మనిషి దేవుడితో పెట్టుకుంటే మన బతుకేంటి? దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు భయంకరుడు. అటువంటి దేవుడితో మన వైరం మనకు అవసరమా? ఇప్పుడు మనం ఎవరు శత్రువు అయిపోతున్నాం? దేవునికే శత్రువు అయిపోతాం. రీజన్ ఏంటి? లోక స్నేహము. లోక స్నేహం అంటే మనుషులు ఒకటే కాదండి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఎట్లా ఉన్నారంటే, ఎక్కువ దేనితో స్నేహం దేవునితో గడుపుతున్నామో అదే లోక స్నేహం అంటే. కొంతమంది మనం చూస్తే మొబైల్, సినిమాలతో స్నేహం చేస్తారు. ఇంకా వాళ్ళ జీవితం అంతా సినిమాలు సినిమా చూడకుండా ఉండలేడు. సినిమాలతో స్నేహం. మరికొంతమంది సీరియల్లో ఇంకా వాళ్ళు సీరియల్లో పడిపోయారు అనుకోండి, భర్తకు టీ కూడా ఎవరు, ఇంకా వాళ్ళు సీరియల్తో స్నేహం చేస్తారు. అంటే ఇంకా వాళ్ళు సీరియల్తో అందులో పడిపోయి ఇంకెప్పుడు ప్రార్థన చేసుకుంటారు? భర్తకే కాపీ ఇవ్వని సీరియల్ జీవితం ఇంకా దేవునికి ఎక్కడ సమయాన్ని ఇస్తారు? దేవునితో ఎక్కడ స్నేహం చేస్తారు కదండి. మరికొంతమంది మందుతో స్నేహం చేస్తారు. మందు తాగాలి, మందు వాళ్ళ సమయంలో ఎక్కువ కాలం మందుకి సమయాన్ని ఇస్తూ ఉంటారు. ఇలా మరికొంత వ్యభిచారానికి సమయాన్ని ఇస్తూ ఉంటారు. మరికొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సమస్యలకి రకరకాల దానికి అటాక్ అయిపోతుంటారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, గంజాయి తాగటం, డ్రగ్స్ తీసుకోవటం, ఇంకా వాళ్ళ బ్రతుకులో ఒక పార్ట్ అయిపోయింది. 24 గంటలు ఒక రోజులో ఉండగా 20 hours ఆ డ్రగ్స్ తోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు తినటము, త్రాగటము, దాంతో స్నేహం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో గల్ఫ్ కంట్రీ టిక్టాక్, ఇంకా వాళ్ళు పడిపోతుందిరా బాబు అని ఆ టిక్టాక్ చేయాలి, అందంగా తయారైపోవాలి, అందరికీ బాగా కనపడాలి, ఏదో నేను కొత్తగా ట్రై చేయాలి అని వాళ్ళ సమయం అంతా కూడా టిక్టాక్లకి ఇచ్చి, లేకపోతే రకరకాల మరి సోషల్ మీడియాకి ఇచ్చి ఏమైపోతున్నారు? ఆఖరికి దేవునికి శత్రువు అయిపోతున్నారు వాళ్ళు. ఎంత ప్రమాదం మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంత మరి ఓర్పడుతున్నాడో, ఎంత ఓర్చుకున్నాడో మీరు గమనించాలి. దేవుడు చూడట్లేదులే, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారేమో. తప్పనిసరిగా ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు దేవుని యొద్ద నిలవలేవు, దేవునికి సమాధానం చెప్పలేవు నీవు. దేవుడు అన్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటున్నాడు. ఎవరితో నీ స్నేహం? ఈ రోజున ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? దేవునితో బలపడేవారితోనా? దేవునితో ముందుకెళ్లేవారితో నీ స్నేహము దేవుని దగ్గర చేస్తుందా, దేవునికి దూరం చేస్తుందా అని ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, బైబిల్ స్పష్టంగా చెప్పింది, మనుషులతో స్నేహం చేయొద్దని బైబిల్ చెప్పట్లేదు, మనుషులతో ప్రేమ ఉండదని బైబిల్ చెప్పట్లేదు. మనుషులతో స్నేహం చేయమని బైబిల్ చెప్తుంది, లేకపోతే మనుషులతో ప్రేమగా ఉండమని చెప్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే,
దేవుడి నుంచి దూరపరిచే స్నేహం నీకొద్దు. దేవుడి నుంచి దూరపరిచే, అది మనిషి అయినా కావచ్చు, అది వస్తువైనా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, టీవీ కావచ్చు, సీరియల్ కావచ్చు, మందు కావచ్చు, ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు, ఏదైనా దేవుడి నుంచి దూరం పరిచేది అది దేవునికి వైరేమో. ఆ విషయంలో శత్రువు అయిపోతావు. ఎందుకంటే నీకు ఒక పని ఉంది. ఏంట పని? నువ్వు దేవునితో స్నేహం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో స్నేహం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. ఇప్పుడు ఈ లోకంతో స్నేహం చేసి లోకములో పడిపోయి లోకములో మునిగిపోయిన నీవు ఇంకా దేవునితో స్నేహం చేస్తావు? కాబట్టి దేవుడు నియమించిన ఒక నియమములో ఒక ఆజ్ఞ ఏంటంటే మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునితో గడపాలి, దేవునితో స్నేహం చేయాలి. అందుకే అంటాడు, నా స్నేహితుడైన అబ్రహామ సంతానమా, ఎలా మిమ్మల్ని విడిచిపోతాను, ఎలా మిమ్మల్ని మరిచిపోతాను నేను అంటాడు దేవుడు. అంటే మనము దేవునితో స్నేహం చేస్తే, దేవునితో నడిస్తే అది మనకే కాదు కానీ ఆశీర్వాదము, అది ఎన్నడెన్నటికీ ఆశీర్వాదమే. నీ భార్యకి, నీ పిల్లలకి, నీ పిల్లలకి కూడా అది ఆశీర్వాదమే. దేవుడు మరిచిపోవడం, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా ఆయన కనికరిస్తాడు, వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సంగమా, ఇది నాన్న దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము మేలు. మరి ఈనాటి జీవితంలో మన బ్రతుకులో దేవునితో సహవాసం చేద్దామా? దేవునితో నడుద్దామా? దేవునితో ముందుకు వెళదామా? అయితే చాలా మంది వెళ్ళకపోవడం రీజన్ మరలా చెప్తున్నాను, ఈ లోక స్నేహము, దుష్ట సాంగత్యము, అవి మనం విడిచిపెట్టుకోకపోతే ఆఖరికి నువ్వు ఏడవలసి వస్తుంది. ఈ లోకంలో నువ్వు ఏడవాలి, పరలోకంలో వెళ్ళకుండా నరకంలో ఏడాలి. రెండు చోట్ల ఏడవాలి. ఈ లోకంలో దేనికోసం పరిగెడుతున్నామో అది నీ దక్కకపోగా మరలా పరలోకం కూడా నీకు దక్కదు. ఈ లోకములో లాస్ట్కు నువ్వు ఏడవాలి, పరలోకములో కూడా ఏడవాలి. చాలా మంది చూడండి, ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగించేస్తాను. ఈ మధ్యకాలం ఎక్కువైపోయండి ఒక సందర్భం. ఏంటి చెప్పండి? బెట్టింగ్ యాప్స్. బెట్టింగులు ఎందుకు ఆడతారండి? అసలు ఎలా కాలంగా ఆడతారా బెట్టింగ్స్? బెట్టింగ్ ఆడే ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు ఆడతారు? అది ఒక మంచి ఉద్దేశం ఉంది వాళ్ళకి, వాళ్ళ దృష్టి ప్రకారం. బెట్టింగ్ ఒక 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి. మంచి ఉద్దేశమే కదా, మంచి ఆలోచనే. 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి. ఉద్దేశం మంచిదే, డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకోవాలి, డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఉద్దేశం మంచిదే, డబ్బుల కోసమే కదండి వాళ్ళు చేస్తుంటా. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒక్కడైనా నేను బెట్టింగ్ యాప్లో ఆడి ఇల్లు కట్టాను, పెళ్లి చేసిన ఏమన్నా సాక్ష్యం చెప్తున్నాడా? చెప్పలేడు కూడా. ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్లో నీకు డబ్బులు రావటం అనేది గంగలో బూడిద పోసినట్టే. అంటే గంగలో బూడిద పోసి అని చెప్పి మీరు తిర్రెట్టి ఎదట్టి నెతకండి, బూడిద కనపడదు, కలిసిపోతుంది. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళు బ్రతుకు ఎంత భయంకరంగా అయిపోతుందంటే, ఆడి 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 ఇంకా వస్తుంది, ఇంకా కొన్నిసార్లు వస్తాయి కూడానండి. 1,00,000, 10,000, 1,00,000 రూపాయలు, 2,00,000, 3,00,000 వస్తాయి కొన్నిసార్లు. వస్తే నువ్వు ఆగుతావా? అండ్ ఉదాహరణకి బెట్టింగ్ యాప్ ఆడామండి, ఒక 5 లక్షలు వచ్చాయి. దాచుకుంటాం, బట్టుకెళ్ళి మరలా ఆడాలి. 5 లక్షలు పెడితే ఇంకా 10 లక్షలు, 1 కోటి రూపాయలు వస్తాయని ఆశ, దురాశ, ఇంకా ఆడుతూనే ఉండి ఆఖరికి డబ్బు కోసం వెళ్ళి మన దగ్గర ఉన్నదంతా నాశనం చేసుకుంటాం మనం. మీకు అర్థమైందండి? ఏ డబ్బు కోసం మనం ఆశపడ్డామో ఆ డబ్బు కోసం మనం వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న బంగారం ఉంగరం, చైన్, లేకపోతే ఏంటి కంచు బిందులు, ఇంకా స్టీల్ బిందులు కూడా అమ్మేస్తారండి అవసరమైతే. ఇంకా అన్ని మంచాల కాడి నుంచి, ఫ్యాన్ల కాడి నుంచి, పరుపు మంచాల కాడి నుంచి, ఇంకా నీ దగ్గర ఏది ఉంటే అది అమ్మేసుకుంటావు. ఆఖరికి నీ రక్తం కూడా రక్తం అమ్మేసుకుంటావు. కానీ బాబు, నీ ఉద్దేశం మంచిదే కదా, మంచి ఉద్దేశంతో వెళ్ళావు. ఉద్దేశం ఏంటి? డబ్బు కోసం వెళ్ళావు. కానీ ఆ డబ్బే నేను లాస్ట్కి ఏం చేసింది? సర్వనాశనం చేసింది. ఉద్దేశం మంచిదే కానీ నువ్వు వెళ్ళిన మార్గం మంచిది కాదు. డబ్బు సంపాదించుకోవడం ఉద్దేశం మంచిదే, వెళ్ళిన మార్గం మంచిది కాదు. దేనికోసం ఆశపడ్డావో అది నేనేం చేసింది? దిగంబరుని చేసింది, ఒంటరి వాడిని చేసింది, ముష్టి వాడిని చేసింది, నిన్ను ఆఖరికి మరణంలోనికి తీసిపోయింది ఆ బెట్టింగ్ యాప్స్. అలాగే లోకం స్నేహం కూడా అంతేనండి. లోకం స్నేహం కూడా మనం కూడా మంచిగా ఉండాలని స్నేహాలు చేస్తాం, సంతోషం కోసమే చేస్తాం. ఆఖరికి బెట్టింగ్ యాప్ దేనికోసం ఆడి ఏది పొందుకోలేదో అదేవిధంగా లోకంలో దేనికోసం ఆశపడి దేంతో మనం స్నేహం చేస్తున్నామో ఆఖరికి దొరక్కపోగా
లాస్ట్కి మనం ఒంటరి వారం అయిపోతాం, దిగులు పడుచు తిరుగుతాం, ఎవరు మనల్ని ఆదరించరు, దిక్కి దివానం ఉండదు, సమాధానం ఉండదు, ఆఖరికి సమస్తాన్ని కోల్పోయి ఒంటరివారిగా మనం మిగిలిపోతాం. ఒకవేళ అలా మిగిలిపోయిన వారు మీలో ఎవరైనా ఉన్నారేమో, దేవుడు పిలుస్తున్నాడు, రండి రండి. తప్పు దిద్దుకుని దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుకుంటే ఇప్పుడైనానో నీకు క్షమాపణ ఉన్నది, మరొక క్రొత్త జీవితం ఉన్నది, మరొక క్రొత్త బ్రతుకు ఉన్నది. నువ్వు సరిదిద్దుకుని ప్రభు పాదాలు పట్టుకుంటే అది అంతవరకు వెళ్లకుండా ముందే జాగ్రత్త పడి అటువంటి దురాశలోకి వెళ్లకుండా దేవుడిచ్చిన తృప్తిగా తింటూ తృప్తిగా బతకాలని కోరుకుంటూ దేవునితో సహవాసం చేయాలని, దేవునితో స్నేహం చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. మరి ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే కనుక మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ యొక్క వర్తమానమును ఒక ఇద్దరికైనా షేర్ చేయండి, మరి వారిని కూడా బలపరచండి. ఎంతో ప్రయాసపడి వర్తమానం చెప్పుచున్నప్పుడు మీరు వింటమే కాకుండా ఒక ఇద్దరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా వింటారు. మరి మేము పడ్డ ప్రయాస మనకి ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం అంటే ఏంటంటే మాకు డబ్బులు వస్తాయని కాదు, కానీ అట్లా మీరు పంపించడం వల్ల మాకు సంతోషం. ఇంతమంది దేవుని వర్తమానం విన్నారు అనే ఆనందం మేము పడతాం. మాకు అంతకు మించి ఆ దైవ సేవకుడికి నిజమైన ఆనందం ఏంటంటే సంఘమే, విశ్వాసలే. అటువంటి ఆనందాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి మా ప్రయాసము చూడండి, వంట మాస్టర్ వంట వండిన తర్వాత అది అందరు తింటేనే ఎంతో ఆనందపడిపోతాడు కదండి. అలాగే విశ్వాసులను మీరు వాక్యమున్న మీరు కొంతమందికి షేర్ చేసి వారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. ఒక్క మాట, అందుకే భక్తుడు అంటాడు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట ఒక మనిషిని మారుస్తుందని. మొత్తం ప్రసంగం అంతా వాళ్ళు వినకపోవచ్చు, మీరు షేర్ చేయటం ద్వారా ఒక్క మాట వాళ్ళ బ్రతుకులు మార్చొచ్చేమో, ఒక్క మాట వాళ్ళ జీవితాన్ని మార్చొచ్చేమో. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరు చెప్పిన వందనాలు. మీ సహోదరుడు దాని